క్రైస్తవుడంటే లేబరోడు కాదు. క్రైస్తవుడంటే కూలీనాలి చేసుకొని బ్రతికేవాడు కాదు. ఎవడో మోచేతి నీళ్లు త్రాగి బ్రతికే ఒక అధముడు కాదు క్రైస్తవుడు. ఈ ముద్ర చెరిపివేయబడి క్రైస్తవుడంటే ఓ గెస్టెడ్ ఆఫీసర్, క్రైస్తవుడంటే ఓ సివిల్ సర్వెంట్, క్రైస్తవుడంటే ఓ ఐఏఎస్ ఆఫీసర్, క్రైస్తవుడంటే ఓ డాక్టర్, క్రైస్తవుడంటే ఓ ఇండస్ట్రియలిస్ట్. ఈ ముద్ర క్రైస్తవ కుటుంబాలకు రావాలి. అటు లేబరోడ్రా, ఆ జమానా పోవాలి. కూలీనాలి వేసుకొని బ్రతికే లేబరోడ్రా, ఈ ముద్ర పోవాలంటే అయ్యలారా, చదువుకునే బిడ్డలు కష్టపడి చదువుకోండి. అమ్మా నాన్నలు తిని తినక చిరిగిపోయిన బట్టలు కట్టుకొని నేను కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకో నేను కూలోనైనా, నేను హాస్పిటల్లో ఆయానైనా, నా కూతురు డాక్టర్మ కావాలి. నేను కూలోనైనా, నా కొడుకు ఇంజనీర్ కావాలి. గంపెడు ఆశతో నీకు కట్టే ఫీజ్ వాళ్ళ రక్తపు చుక్కలు నువ్వు అనుభవిస్తా. కాలేజీకి వెళ్ళి ఏ అమ్మాయికి సైట్ కొడదాం, ఏ అమ్మాయికి మెసేజ్ పంపిద్దాం, ఏ అమ్మాయికి ప్రపోజల్ పంపిద్దాం. ఈ పోకిరి చేష్టలు చేసేవాడు, ఈ పనికిమాలిన కార్యక్రమాలు చేసే ఆడబిడ్డ క్రైస్తవ్యానికి మాయని మచ్చ కాదా? యవన బిడ్డలారా, తల్లులారా, పిల్లలకు చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో నేర్పండి. క్రైస్తవుడంటే 4th క్లాస్, ఆ ముద్ర చెరిపివేయబడాలి. క్రైస్తవుడంటే లేబరోడు, ఆ ముద్ర చెరిపివేయబడాలి. మన మోచేతి నీళ్లు త్రాగే దరిద్రుడు, అది చెరిపివేయబడాలి. రాగల కాలములో క్రైస్తవుడంటే ఓ గెస్టెడ్ ఆఫీసర్, ఓ సివిల్ సర్వెంట్, ఓ డాక్టర్. చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పండి. రే బాబు, నేను హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్నాను రా, అదే హాస్పిటల్కి నువ్వు డాక్టర్గా అడుగు పెట్టాలి. నేను 4th క్లాస్ ఎంప్లాయీని రా, నేను 4th క్లాస్ ఎంప్లాయీని. నువ్వు ఆ స్థితిలో మిగలకూడదురా. నేను పనిచేస్తున్న స్థలానికే నువ్వు గెస్టెడ్ ఆఫీసర్గా రావాలిరా. క్రైస్తవ కుటుంబాలలో నుండి ఏలికలు లేస్తే భరత రాజ్యం యెహోవాది అవటానికి దేవుడు కృప చూపిస్తాడు.